ఇప్పుడైతే రేవంత్ రెడ్డి పాలన చాలా బాగుంది. కేసీఆర్ ఏం చేసిన అనేది ఇప్పటివరకు ఎవరికి తెలియదు. మామూలుగా ఏం చెప్పారంటే కేసీఆర్ అప్పులు చేసి పెట్టండి అని చెప్తుండు. ఈ అప్పులు చెప్పి ఎన్నిసార్లు చెప్తుండు రేవంత్ రెడ్డి అయితే నాకు తెలిసి 100 సార్లు చెప్పింటాడు. ప్రెస్ మీట్ లో చెప్పింటాడు, అసెంబ్లీలో చెప్పాడు అప్పులు చేసిండు అప్పులు. ఈ అప్పులు మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు బయటకు వచ్చి అవునా నేను అప్పులు చేయలేదు, ఏం అప్పులు లేదు, నిధులు ఉన్నాయని అంటలేడు. అంటే నిజంగా అప్పులు చేసినాడు ఒప్పుకున్నాడే కదా. వేరే టాపిక్ ఇస్తారు, కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ టాపిక్ వేరే ఇస్తారు. నేను కాంగ్రెస్ కాదు, టీడీపీ కాదు, టీఆర్ఎస్ కాదు, ఒక సామాన్య వ్యక్తిని అడిగినప్పుడు ఇదే విషయం చెప్తాడు. ఇప్పుడు కేసీఆర్ అప్పుల కుప్ప చేసిందని చెప్తున్నాడు. అయితే ఈ మాట ఎప్పుడైనా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా, కేసీఆర్ ఎప్పుడైనా అసెంబ్లీలో కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎప్పుడు అన్నారా? లేదు అప్పులు లేవు, మిగులు బడ్జెట్ ఉందని చెప్తుర్రా? అంటే అప్పులు ఉన్నట్టే లెక్క. నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి క్లియర్ కట్ గా జనానికి చెప్పలేడు, ఈయన చెప్తుడు. అంటే అది మంచిగా చెడుగా తెలియదు. ఇప్పుడు నేను మామూలుగా రీల్స్ సోషల్ మీడియాలో పెడుతుంటే కింద కామెంట్స్ పెడతారు, నువ్వేం మంచిరా బాబు మొత్తం అని చెప్పేస్తున్నావు అంటే ఆయన చెప్తున్నాడు, వివరంగా చెప్తున్నాడు. అది సినిమా మ్యాచ్ లో చెప్తారు. ప్రతి ఒక్క విషయం ప్రజలకు తెలియాలి, ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఏం జరుగుతుంది. సీఎంకే కాదు, ఒక విలేజ్ లో ఉన్న వ్యక్తి కూడా తెలియాలి, క్లియర్ గా చెప్తుంది. ఇంత అప్పు ఉంది, మన ఆర్టీసీ సమయం చేస్తే క్లియర్ కట్గా చెప్పేసి నన్ను కోసుకొని తింటారా, తినండి. వాళ్ళు ఏం చేశారు, రేవంత్ రెడ్డి అన్న మంచి చెప్పిన క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేసి వాళ్ళు విరమించుకోరు. అట్లా ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు చెప్పినట్టయితే నేను చూడలే. 46 సంవత్సరాలు నాకు చాలా మంది ముఖ్యమంత్రులు చూసాను, కానీ ఇలాంటి ముఖ్యమంత్రి నేను ఇక్కడ చూడలేదు. ఇంకొకటి చూసి అందరూ ప్రతిరోజు డ్యూటీలోనే ఉన్నాడు. మరి మీరు గమనించడం లేదో, మామూలు బ్యాక్ వెళ్ళి చెక్ చేయండి, ప్రతిరోజు ఆన్ డ్యూటీ. ఫామ్ హౌస్ అయితే లేదు, ఈయనకు లేదు, ఎప్పుడు డ్యూటీ. ఇంకొచ్చి స్టార్టింగ్ ఎప్పుడు నాకేం పని లేదు, నాకు మందాల వారు లేదు, ఎప్పుడు ప్రజాసేవే. వీళ్ళక ఫామ్ లో కూర్చొని తాగారు, తినను, పండుకోరు అని చెప్పి ఆ మధ్య ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చేట. అదే విధంగా కంటిన్యూ నడుస్తూ ఉంది. అట్లా నడుస్తూ ఉంది. ఒక్క రోజు కూడా నేను చెప్తుంది కాదు, మంచి చదువుకున్న అనుభవజ్ఞులు చెప్తున్నారు, ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటలేడు. ఇప్పుడు దగ్గర 15-16 నెలలు అవుతుందా, 7కి ఒక రోజు రెస్ట్ తీసుకుని పోతే గుడిలో గోపురాలు పోతుంటే అది కూడా పోవాలి తప్పదు. ఇక ముఖ్యమంత్రి కాబట్టి అన్ని పోతుంటే అందరూ పోతారు. ప్రజలందరూ బాధ అంటే పథకాలు అందట్లేవు, ఏమందుతలేవు, అన్ని అందుతున్నాయి. పోనీ ఇప్పుడు 2000 పాపం మహిళా వాళ్ళకి ఇస్తాను చెప్పిండా, సోదరులకు ఇవ్వలేకపోతుండే. ఇంకా బడ్జెట్ లేదు కాబట్టి ఇవ్వలేకపోతుండే. రేపు ఇచ్చేయచ్చు. నిన్న మా ఊర్లో దగ్గర మా మున్సిపాలిటీ మా శాసన నియోజకవర్గం మున్సిపాలిటీకి 500 ఇందిరమ్మ ఇండ్లు గృహప్రవేశం అయిపోయింది. నేను కార్యకర్తవి, నేను ఏం చెప్తున్నాను, మేమే ఏం చెప్తాం, ఎంబడి తగిలిన వాళ్ళు ఎంబడి మీరు బేస్మెంట్ లేపాలి, ఎప్పుడు లేపుతారు 4 days లో 5 days లో బేస్మెంట్ కావాలి, మాకు మీకు 5 లక్షలు శాంక్షన్ చెప్పిస్తాం. మేము ఎంబడి పడతాం వాళ్ళు ఎంబడి. దగ్గర 500 మంది శాసననగర్ మున్సిపాలిటీలో 28 వార్డులు ఉంటాయి. 28 వార్డు అంతా కలిపి 500 ఫస్ట్ పెడతా. లిస్ట్ 1, ఇంకా లిస్ట్ 2 ఉంది, లిస్ట్ 3 ఉంది. ఇంకేమొస్తుంది, రాడు అయిపోయింది. ఏజ్ అయిపోయింది అని రాదు. కేసీఆర్ కు ఉన్నంత చరిస్మా కేటీఆర్ కి లేదు. ఇప్పుడు నాగార్జున చరిస్మా నాగచైతన్యకు ఉందా? లేదు. ఈయన అంతే మాట్లాడతాడు అంతే, అయిపోయింది కేసీఆర్ పని. ఇంకా రాడు. పెద్ద మంచి రెస్ట్ తీసుకొని ఆయన ఎందుకు బాగా తిప్పలు పెడతారు జనం కూడా. కేటీఆర్ రమ్మనండి పోటీగా సరిపోతాడు. ఇక కేటీఆర్ కాబోయే ఏమంటారు పార్టీ అధినేత పగ్గాలని ఆయనే వచ్చుకుంటాడు. ఇక కేసీఆర్ రెస్ట్ తీసుకున్నది. ఇక కేసీఆర్ పేరు చెప్పుకొని అరిష్టాలు ఎవరు లేరు. ఇక తండ్రి కొడుకు ఇచ్చేసారు, ఇంకెవరికి ఇస్తాడు? మాలాగా ప్రజాపాలనకు రాజు అంతా చిన్నరాజు, ఆయన తర్వాత వాళ్ళ కొడుకు. ఇది మాది కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. ఎవరైనా చరిస్మా అందోడు వాళ్ళు ఎవరైనా సరే, బీసీ కానీ, ఓసీ కానీ, ఎస్సీ కానీ ఎవరైనా చూడవచ్చు. ఇప్పుడు మీరు అన్నట్లు ప్రజాపాలన 4 రోజులు నడిచి ఆగిపోయింది కదా. ఏది ఆగిపోయిందంటారు? ప్రజాపాలన అనేది ఫామ్స్ కూర్చొని ఫామ్స్ అన్ని ఫిలప్ చేసిర్రు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు వచ్చే చెప్తున్నా 500 వీళ్ళు ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు తెలుసా? ప్రజాపాలన అప్లై చేసుకోవాలి. సపరేట్ మళ్ళీ మీ సేవకు పోయి, మున్సిపాలిటీలకు పోయి, ఏమంటారు మన సచివాలయాలకు పోయి, ఇది గ్రామ పంచాయతీలకు పోయి అప్లై చేసుకోలేదు. వీళ్ళు స్టార్టింగ్ ఎప్పుడైతే టెంట్ వేసుకొని 7 days కూర్చుర్రా ప్రజాపాలన అని చెప్పి అప్పుడు ఫామ్ నింపిరా. ఆ ఫామ్ అప్పుడు చూసుకొని సెలెక్ట్ చేసి పంపించారు. ఇప్పుడు ప్రజా దర్బార్ అని పెట్టి 4 రోజులు నడిచింది. వారానికి 2 మంత్రులు అని చెప్పారు, అది కూడా ఆగిపోయింది. ప్రజా దర్బార్ అంటే ఇంకా హైదరాబాద్ తెలియదు. ఒక మా నియోజకవర్గం గురించి చెప్పగలుగుతా, మా వార్డు గురించి, మా మున్సిపాలిటీ చెప్పగలుగుతా. అంతవరకు పోలేరు. చిన్న నాయకుడిని పర్ఫెక్ట్ అండి. ఇంకా 10 ఏళ్ళు మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది. కేసీఆర్ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకా రెస్ట్ ఫామ్ హౌస్ పరిమితం అయిపోతాడు. ఇంకెవరు ఉండేది లేదు. మళ్ళీ బీజేపీ పుంజుకోవాలని చాలా టైం పడుతుంది. ఇప్పుడు నేను నిన్న 1983లో 3 ఎంపీలు అంట. మీకు తెలుసా? 1983 ఉండకుండొచ్చు. 1983లో 3 ఎంపీలు అంట. ఏది పార్లమెంట్. ఇప్పుడు అంతమంది అలా స్టేట్లో పెరగాలంటే చాలా టైం పడుతుంది. ఇంకా అంటే ఇక్కడ స్టేట్లకు రావాలంటే బీజేపీ రాదు.
అది వచ్చినప్పుడు చెప్పలేము ఇక, అది వేరే విషయం ఇక. రాదు, అది కూడా రాదు, ఇప్పుడు ఏం రాదు, టైం పడుతుంది దాని కూడా. అభివృద్ధి అంతా కూడా మాతోనే అయిందని చెప్పేసి కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది మరి బీఆర్ఎస్. అభివృద్ధి జరిగింటది. ప్రజలు ఏమంటారు, పాలన కాబట్టి, సీఎం కాబట్టి ఏదైనా అభివృద్ధి చేసింటాడు. కేసీఆర్ నోటీసులు ఇచ్చిన దాని విషయం, ఆ విషయం వరకు కూడా చాలా కామెంట్లు అయితే నడుస్తా ఉన్నాయి. దాని గురించి మీరు ఏం చెప్తారు? కాళేశ్వరం నోటీసుగా ఏమో విన్నా, మొన్న కేటీఆర్ డైలాగ్ కొట్టిండుగా, మా కాళేశ్వరాన్ని కింద బాంబులు పెట్టి ఏమో వేసినట్టు, అందుకే అట్లా అయిందంటే దానికి కౌంటర్ ఇచ్చింది రేవంత్ రెడ్డి. బాంబులు వెళ్తే అది పగిలిపోతుంది కింద, వాళ్ళ సన్యాసి అంటే ఎప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇక అంతవరకు తెలుసు, ఇక మీద తెలియదు. మరి పథకాలు అందుతాయా? అన్ని పథకాలు అందుతాయి, బడ్జెట్ లేదా? లేదు బడ్జెట్ తెచ్చే పనిలో ఉన్నాడు రేవంత్ రెడ్డి, తెస్తాడు, పథకాలు అందరికి ఇస్తాడు. ఆల్మోస్ట్ అన్ని పథకాలు వచ్చినాడు. రైతు బంధు పడిపోయింది, మన రుణమాఫీ అయిపోయింది. ఇప్పుడు ఇచ్చేది ఏంది ఒకటి, మహిళలకు బస్సు ఫ్రీ. ఎంతమంది మహిళలు పోతారు, ముగ్గుతున్నారు పొద్దున్న లేచి, పెళ్లిళ్ళు పేరంటాలకు అంతా బస్సు ఫ్రీ. ఎట్లా పోతారు మహిళల ఓట్లన్నీ కాంగ్రెస్కే. బస్సు ఫ్రీ కూడా తప్పితే ఏమొచ్చింది? ఇంకేముంది, గ్యాస్ 500 పడుతున్నాయి కదా, అందరూ పడుతుంది, బాగా అందరూ పడుతున్నాయి. కరెంట్ బిల్లు ఫ్రీ,